యొక్క ప్రెమిసెస్ కి విచ్చేయబోతూ ఉన్నారు. స్త్రీ శక్తి పథకం ఇది కేవలం ఒక రవాణాకు సంబంధించినటువంటి పథకం మాత్రం కాదు, మహిళా అభివృద్ధికి ఇది పునాది. మహిళల సాధికారతకు రథసారథిగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రథసారథి అయి ప్రతి ఒక్క మహిళను ఎంతగానో ప్రోత్సహించడం జరుగుతోంది. ప్రియమైనటువంటి అక్క చెల్లెలందరికీ కూడా మరి ఇంత సువర్ణ అవకాశాన్ని కల్పించడం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమం వద్దకు విచ్చేస్తూ ఉన్నారు. దూరదృష్టి దార్శనికుడు, అభివృద్ధి రథ సారథి, ఆలోచనలో విశాలమైనటువంటి దృక్పథం కలిగినటువంటి వ్యక్తి. ఆగస్టు 15 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రత్యేకించి ఈ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం స్త్రీ శక్తి పథకం కింద ప్రారంభించడం చాలా ఆనందదాయకం.